పార్టీ అధికారంలో ఉన్న నాయకత్వ లోపం, సమన్వయపరిచే నేతలు లేక వరుస పరాజయాలు మూటకట్టుకున్న హస్తం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. అన్నీ ఉన్నా అల్లుని నోట్లు శని అన్నట్టు పార్టీ బలోపేతానికి అన్ని అనుకూలతలు ఉన్నా నేతల మధ్య విభేదాలతో ఎన్నిక ఏదైనా ఓటమికి కేరాఫ్ గా మారింది చెయ్యి పార్టీ. దీంతో ఇక్కడ పనిచేయడం నా వల్ల కాదు మహాప్రభో అంటూ ఒక ఇన్ఛార్జ్ మంత్రి తప్పుకున్నారు. ఇలా వరుస ఎదురు దెబ్బలు తగలడంతో పార్టీని గాడిలో పెట్టేందుకు మరో మంత్రికి బాధ్యతలు కట్టపెట్టింది హైకమాండ్. ఆయన కృషితో పాత కొత్త నేతలు ఐక్యతారాగం వినిపిస్తున్నారట. గతంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని సస్పెన్షన్ కు గురైన నేతలను మంత్రి చేరదీయడంతో పార్టీలో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం అంతగా రాణించలేకపోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ వ్యతిరేక పవనాలే వచ్చాయి. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బే తగిలింది. ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంటే కాంగ్రెస్ మాత్రం చతికిలబడుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం నేతల మధ్య సమన్వయ లోపమే. బీజేపీ దూకుడును నిలువరించేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన హస్తం శ్రేణుల్లో విభేదాల వల్ల పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క ఎంతగా శ్రమించినా ముఖ్య నేతల మధ్య అంతర్గత కలహాలను తగ్గించడంలో, వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ కాలేకపోయారు. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు తిప్పలు తప్పవని గ్రహించిన రాష్ట్ర నాయకత్వం కీలక మార్పులు చేసింది. కొత్త ఇన్ఛార్జిని నియమించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావు జిల్లా పార్టీపై ఫోకస్ పెట్టారు. నాయకుల్లో ఉన్న విభేదాలను తొలగించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అంతేకాదు గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన నేతల్ని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల మంత్రి జూపల్లి ఆదిలాబాద్ జిల్లా పర్యటన క్యాడర్లో కొత్త జోష్ నింపింది. గతంలో ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి సీతక్క ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఆదిలాబాద్ను కోరుకుని మరీ వచ్చారు. అయితే పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేక జిల్లా నేతల ఆధిపత్య పోరు కారణంగా గత పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి చెందింది. ఈ ఓటమికి మంత్రి సీతక్క అవగాహన రాహిత్యమే కారణమని, హస్తం అభ్యర్థులు అందుకే ఓటమి చెందారని జిల్లా నేతలు ఆమెను టార్గెట్ చేయడంతో పాటు పాత కొత్త నేతలు ఆమెను చిన్న చిన్న విషయాల్లో సైతం వేధించడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటారని బహిరంగంగా పేర్కొనడంతో సీతక్కను నిజామాబాద్ ఇన్ఛార్జిగా నియమించగా ఆదిలాబాద్కు జూపల్లి కృష్ణారావుకు ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. మొదటిసారిగా 2 రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి ఇటు అధికారుల సమావేశంలో పలు సమస్యలపై దిశానిర్దేశం చేయగా, క్యాడర్తో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించి కొత్త జోష్ నింపారు. దివంగత మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శకు మరో మంత్రి గడ్డం వివేక్తో కలిసి వెళ్లారు జూపల్లి. ఇక్కడే కొత్త ట్విస్ట్ కనిపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ సస్పెన్షన్కి గురైన నేతలు మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే, సాజిద్ ఖాన్, మాజీ పీసీసీ నేత గండ్రత్ సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డిలకు దివంగత నేత రామచంద్రారెడ్డి ఇంటికి రావాలని పిలుపు రావడంతో వీరిని మళ్లీ హస్తం గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలయ్యాయా అనే ప్రచారం జరిగింది. భార్గవ్ దేశ్పాండే మినహా మిగతా 3 నేతలు హాజరై మంత్రులను శాలువాలతో సత్కరించారు. క్రమశిక్షణ చర్యల కింద చర్యలు తీసుకున్న నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారా అని మంత్రులు అడిగితే, వీరంతా దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేసిన వారని, కుటుంబంలో కలహాలు ఉంటాయని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామంటూ మంత్రులు జూపల్లి, గడ్డం వివేక్లు దాటవేసే సమాధానం చెప్పారు. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న నేతల చేరికపై క్లారిటీ లేకుండా పోగా, ప్రధానంగా మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే గైరుహాజరవటం, ఆయన ఇటీవలే ఆదిలాబాద్లో వరుసగా అసంతృప్తిలో ఉన్న పాత కాంగ్రెస్ క్యాడర్ని కలవడంతో ఆయన హస్తం పార్టీలో చేరుతారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా ఉంది. భార్గవ్ తాత దివంగత మాజీ ఎమ్మెల్యే విఠలరావు దేశ్పాండే నుంచి ఈ కుటుంబం కాంగ్రెస్కు విధేయులుగా ఉన్నారు. భార్గవ్ దేశ్పాండే గతంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐలో కీలకంగా పనిచేశారు. అదేవిధంగా భార్గవ్కు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అయితే భార్గవ్ మాత్రం అధిష్టానం నుంచి పార్టీలో చేరిక విషయంలో పిలుపు వస్తేనే ఆలోచించే ధోరణిలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటన సందర్భంగా భార్గవ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని రాహుల్ గాంధీ వాకప్ చేసినట్లు వార్తలొచ్చాయి. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తానని మంత్రి జూపల్లి ప్రకటించడం, అసంతృప్తిలో ఉన్న పాత కొత్త నేతలను కలుపుకు వెళ్తామని చెప్పడంతో క్యాడర్లో జోష్ నింపగా ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న నేతలకు సైతం దారులు తెరుచుకున్నాయని, త్వరలోనే ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులతో పాటు మాజీ పీసీసీ నేత, మాజీ మంత్రి అల్లుడి చేరిక ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.